ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతి చంద్యలిభరం వహతే వితీర్య అస్మై నకించిదుచితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కోయముదార భావః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందగలం. విశేషించి ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అమ్మని ఆరాధిస్తే మనకిచ్చేటువంటి ఫలం కూడా ఎలా ఉంటుందో అంటున్నారు పెద్ద. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా. అమ్మని ఆరాధిస్తే మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది, అక్షరగతిని ఇస్తుంది, అంటే నాశము లేనటువంటి ఉన్నత గతిని ఇస్తుంది. పరమపథాన్ని కూడా ఆ తల్లి మనకు అనుగ్రహించదు. ఇన్ని ఇస్తూ ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలిభరం వహతే వితీర్య. ఎవరు నీ దగ్గరకు వచ్చి అమ్మా అని ఇలా రెండు చేతులు జోడిస్తే వారికి ఏం కావాలో తెలుసుకొని దానికన్నా మిన్నగా నీవన్నీ ఇచ్చేస్తావు. ఎంత కరుణామూర్తివమ్మా నీవు. అన్నీ ఇచ్చి కూడా చివరిలో ఆ భక్తుడు నిన్ను చక్కగా సేవించుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ తల్లి అనుకుంటుందట, అస్మై నకించిదుచితం కృతమిత్యథాం పత్వం లజ్జసే కథయ కోయముదార భావః. అయ్యో బిడ్డడు నా దగ్గరికి వచ్చాడే, నా భక్తుడు పాపం ఎన్నో కోరికలతో నా తల్లి నన్ను కాపాడుతుంది అనుకుని ఎంతో చక్కగా ఇక్కడ దాకా వచ్చాడు. పాపం నేను అన్ని వాడికి సరి సమానంగా ఎంత కావాలనుకున్నాడో అంత నేను చేశానో లేదో అని బాధపడు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక కన్న తల్లి యొక్క హృదయము వల్లే. కన్న తల్లి కూడా ఆ బిడ్డడికి అన్నీ చేస్తుంది. వాడు ఆడుతుంటే ఆడిస్తుంది, పాడుతుంటే పాడిస్తుంది, వాడికి కథలు చెప్తుంది, చక్కగా వేడి వేడి గుండెకి నీళ్ళతో స్నానం చేయిస్తుంది, చక్కగా వాడిని అలంకరిస్తుంది, చక్కగా కడుపారా పాలు తాగిస్తుంది. అన్నీ వాడికి ఇష్టమైనవన్నీ చేసి వాడు ఆదమరచి అలసి నిద్రపోతూ ఉంటే తల్లి అనుకుంటుంది, అయ్యో నా పిచ్చి బిడ్డ, వీడికి నేను అన్నీ సక్రమంగా చేస్తున్నానో లేదో ఆదమరిచి అలసిపోయి నిద్రపోతున్నాడే, ఇంకొంచెం పాలు పట్టించుంటే బాగుండేదో, ఇంకొంచెం ఆహారం పెట్టుంటే బాగుండేది, అలా చేసుంటే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది అని ఒక తల్లి నిద్రపోతున్నటువంటి తన బిడ్డన్ని చూసుకొని తాను 24 గంటలు ఎన్నో కార్యాలు తన బిడ్డ కోసం చేసినప్పటికీ కూడా అయ్యో నేను ఇంకా చేసుంటే బాగుండేదే అని ఏ విధంగా అయితే ఒక తల్లి యొక్క హృదయము బిడ్డని వదనాన్ని చూసి పరితపిస్తుందో, అదే విధంగా ఆ తల్లి యొక్క హృదయము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క హృదయము కూడా అలానే ఉంటుంది. ప్రతిరోజు వేల కోట్ల మంది జనాలు అమ్మవారిని ఆరాధిస్తారు. నిన్నటి రోజున కూడా మనం అందరం వరలక్ష్మీ వ్రత కైంకర్యంతో ఆ తల్లిని ఆరాధించిన వారమే. అలా ఆరాధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తల్లి ఇదే మనస్తత్వంతో చూస్తుంది అని శాస్త్రం చెప్తుంది.
మరి అంత కల్పవల్లి అయినటువంటి ఆ తల్లి యొక్క ఆరాధనాన్ని ఈ శ్రావణ మాసంలో మనమందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజున ఆగస్ట్ 22వ తేదీ శ్రావణ మాస శుక్లపక్ష దశమి తిథి. దశమి తిథికి అధిదేవత అంతకః యమధర్మరాజు. ఈ రోజున వారి యొక్క స్మరణము మనల్ని ధర్మ మార్గంలో నిలబెడుతుంది. అధర్మం వైపుకు వెడుతూ ఉంటే భయాన్ని కలిగిస్తుంది. అదే విధంగా ఈ రోజున నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఇంద్రుడు ఈ నక్షత్రానికి అధిదేవత. ఇంద్రారాధన, ఇంద్రనామ స్మరణము ఐంద్రమైశ్వర్యాన్ని మనందరికీ కూడా కలిగిస్తుంది. అదే విధంగా ఈ రోజున వారము శనివారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనందరికీ కూడా ముక్తిప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. మనసారా అనరాధా సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీ. ప్రియ భగవద్బంధువులారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు సుప్రభాతంలో ఉన్నటువంటి ఆ ప్రపత్తి అనే భాగంలో ఉన్నటువంటి శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నన్ స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించినంత మాత్రమునే వారి యొక్క నోటి నుండి అప్రయత్నంగా ఈ శ్లోకాలు వెలువడ్డాయి. అందులో ముఖ్యంగా శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక అనేటువంటి శ్లోకం. ఈ శ్రీమత్వాన్ని కలవాడు భగవంతుడు, శ్రీని కలవాడు గనక అతడు శ్రీమాన్ అయ్యాడు. అందువల్ల శ్రీమత్వం ఏదైతే ఉందో లోకంలో శంఖచక్రాదులను కలవాడే విష్ణువు అంటారు. అది కాదండి, మహాలక్ష్మిని కలిగిన వాడే విష్ణు, అతడే నారాయణుడు. అందువల్ల శంఖచక్రాదుల్ని అందరూ కలిగి ఉంటారు, కానీ మహాలక్ష్మిని భగవంతుడు ఒక్కడే కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆ పాల కడలి నుండి లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం అని చెప్పిన రీతిగా ఆ పాల కడలి నుండి మహాలక్ష్మి అలా వచ్చి అందరూ చూస్తుండగా భగవంతుని యొక్క వక్షస్థలాన్ని అలంకరించి యయౌ వక్షస్థలం హరేహే అన్నారండి. అందువల్ల భగవంతుడు అని చెప్తే అమ్మవారు తప్పకుండా ఉంటారు. అందువల్ల ఇక్కడ శ్రీమన్ అని ఎప్పుడైతే సంబోధనం చేస్తారో దీని ద్వారా ద్వయమంత్రం అని ఒకటి ఉంది. ఆ ద్వయమంత్రం అంటే రెండు వాక్యాలు కలిగినటువంటి మంత్రం. మంత్రం అనేది రహస్యంగానే ఉండాలి. అందువల్ల గురుముఖంగా ఆ మంత్రోపదేశాన్ని పొందాలి. ఆ ద్వయమంత్రంలో మొట్టమొదటి పదం శ్రీమన్నని పదం. అందువల్ల అటువంటి ఆ శ్రీమన్ అనేటువంటి శబ్దంలో ఏమున్నది అంటే మహాలక్ష్మిని కలవాడు భగవంతుడు అని. వాస్తవంగా మహాలక్ష్మి ఎందుకొరకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వక్షస్థలాన్ని అలంకరించి ఉన్నది అంటే మన కొరకే అండి. ఎందుకంటే భగవంతుడు
నిరంకుశ స్వతంత్రుడు. పాపిష్ఠులైనటువంటి మనం భగవానుని ఎదుట వెళ్ళి ప్రార్థిస్తే కోపం వస్తుంది ఆయనకి. హై, నువ్వు ఎన్నో పాపాలు చేశావు, ఎన్నో అపచారాలు చేశావు, ఎన్నో దోషాలను ఆచరించావు, అదన్నీ చేసిన తర్వాత ఇక్కడికి వస్తావా అని ఆయనకి కోపం వస్తుంది. కోపం వస్తే దండిస్తాడు. ఎందుకంటే పురుషుడు కదా. అందువల్ల అమ్మవారు పక్కన ఉన్నారనుకోండి, అమ్మవారు వక్షస్థలంలో ఉంటే అతని యొక్క నిరంకుశమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అణచిపెడుతుంది ఈవిడ. అందువల్ల సంప్రదాయంలో పురుషకార స్వరూపిణి అని అమ్మని చెప్తూ ఉంటారు. పురుషకార స్వరూపిణి భగవంతుణ్ణి పురుషుడుగా చేస్తుంది అంటే, స్వామి ఈ ప్రకారంగా కూడదు, నిన్ను నమ్ముకొని వచ్చారు, నీ యందు విశ్వాసాన్ని ఉంచి వచ్చారు, నీవు కాపాడుతావు అనే విషయంలో వచ్చారు, వాళ్ళని కాపాడడం నీ యొక్క ధర్మమయ్యా అని అమ్మవారు బోధిస్తుందట. అందువల్ల ఆ ప్రకారంగా లక్ష్మీదేవి యొక్క ఆ పురుషకార బలం చేత, అంటే భగవంతుని దగ్గర ప్రేమపు పలుకులు, అనురాగమైనటువంటి వచనాలతో అతన్ని వశపరుచుకొని మనబోటి జీవులను దండింపకుండా, అంటే మనకు భగవంతుని ద్వారా దండన, ఆ దండన లేకుండా ఆ స్వాతంత్రం ఏదైతే ఉందో నిరంకుశ స్వాతంత్ర్యాన్ని అణచి ఆశ్రితుని అంగీకరించినట్లు ఈవిడ చేస్తుంది కనుక శ్రీమన్ అని చక్కగా తెలియజేస్తున్నారు. వాస్తవంగా చూస్తే భగవంతుని యొక్క గుణములు ఏ ప్రకారంగా ఉంటాయి? ద్వయమంత్రంలో శ్రీమన్నని, నారాయణ అని, ఆ భగవంతుని యొక్క నారాయణి యొక్క చరణార విందములందు శరణం పొందుతున్నాను అని, అటువంటి నారాయణుడికి నమస్కారం అని ఆ ద్వయమంత్రం తెలియజేస్తుంది మనకు. అచ్చట భగవంతుడి యొక్క గుణములు ఏమిటి? పెద్దవాళ్ళు, ఆచార్యులు రెండు గుణాలని చెప్తున్నారు. ఒకటి ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణము అని, అలాగే ఆశ్రిత కార్యాపాదక గుణములు అని రెండు ఉన్నాయి. ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణములు అంటే ఏమిటి? ఆశ్రిత కార్యాపాదక గుణములు అంటే ఏమిటి? ఈ రెండు గుణాలని భగవంతుడు కలిగిన వాడుగా ఉన్నారు. మనకు భగవంతుణ్ణి ఆశ్రయించడం ఏదైతే ఉన్నదో అది పెద్ద కార్యం కాదు, అది సాధ్యమైనటువంటి కార్యమే. కానీ మన ప్రయత్నం ఉండాలి. ఇది అంటే ఆశ్రయణ సౌకర్యాపాదక గుణము అంటే మనము వెళ్ళి భగవంతుణ్ణి ఆశ్రయించడానికి అనుగుణంగా భగవానుడు ఉంటాడు. మనం నేరుగా వెళ్ళొచ్చు, వెళ్ళి భగవంతుని ఆశ్రయించవచ్చు. ఇది ఒకటైతే, ఆశ్రిత కార్యాపాదక గుణము అంటే భగవంతుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించినటువంటి అతని యొక్క విరోధులను తొలగింపచేయడంలో భగవంతుడు చూపెట్టేటువంటి గుణం. ఈ ప్రకారంగా రెండు గుణాలని కలిగిన వాడుగా భగవంతుడు ఉన్నాడు. అందువల్ల మనల్ని భగవంతుడు ఎల్లప్పుడూ కూడా బయట తొయ్యడు, మనల్ని అనుగ్రహిస్తాడు. అలాగే మనం కూడా భగవంతుని ఆశ్రయించాలి. ఆ భగవంతుడు అన్ని గుణములు కలవాడుగా ఉన్నాడు కనుక భక్తులైనటువంటి మనం రెండు గుణములు కలిగినటువంటి ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణ విశిష్టుడు, ఆశ్రిత కార్యాపాదక గుణ విశిష్టుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనసారా అనరాధా నిలిచేరు
నమో నమః పాప వినాశనాయ, నమో నమః కంజ భవార్చితాయ, నమో నమః కృష్ణ హృదిస్థితాయ శ్రీ దక్షిణామూర్తి మహేశ్వరాయ. గురు సంప్రదాయంలో, స్మార్త సంప్రదాయంలో దక్షిణామూర్తి స్వామి చాలా మహత్తరమైనటువంటి తేజోమూర్తిగా స్తోత్రం చేసి ఉన్నారు. అనేకానేక స్తోత్రాలు ఉన్నాయి. శంకర భగవత్పాద వారు చెప్పారు, సదాశివ బ్రహ్మేంద్రుల వారు చెప్పారు. ఆ స్తోత్రాలన్నీ కూడా మనం చదువుతూ ఉంటే ఒక సమన్వయ స్ఫూర్తి కనిపిస్తుంది. నమో నమః పాప వినాశనాయ, మన యొక్క పాపములను దోషములను పోగొట్టు గురుదేవుడు దక్షిణామూర్తి. నమో నమః కంజభవార్చితాయ, బ్రహ్మాది దేవతల చేత కూడా సేవింపబడువాడు దక్షిణామూర్తి. నమో నమః కృష్ణ హృది స్థితాయ, శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతరంగంలో నిరంతరము ప్రకాశించువాడు అని వర్ణించారు. అంటే ఏమిటి? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని. ఆ సమన్వయము, ఆ సమన్వయ భావన అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఏ ఒక్క విభూతినో ఆశ్రయించి అనుసంధానం చేసుకుని కృతార్థులు కావచ్చు. కానీ పరమాత్మ విరాణ్మూర్తి, సకల దేవతా స్వరూపుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కూడా సకల దేవతా స్వరూపుడని, విరాణ్మూర్తి అని వర్ణిస్తారు ఆచార్య పురుషుడు. అలాగా భాగవతంలో పోతన్న గారు కూడా బాలకృష్ణుడు వర్ణిస్తూ, లీలను వర్ణిస్తూ, ఆయన వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. చిన్న బాలుడు కృష్ణుడు వీధిలో ఆడుకుంటూ ఉంటే శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. బాగా దుమ్ములో ఆడుకుంటున్నాడు. యశోదాదేవి చూసింది ఒక్కసారి. ఎలా కనిపించాడు ఆ బాలుడు? తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఒళ్ళంతా విభూతి పూసుకున్న బాలశివునిలా కనిపించాడంట ఆ కృష్ణుడు. శివుడు బాలుడైపోయి ఒళ్ళంతా విభూతి పూసుకొని కనిపిస్తే ఎలా ఉంటాడో ఇప్పుడు ఆయన అలా ఉన్నాడు. తనువున అంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా, ముందర వెరుగొందు ముక్తారళామంబు తొగల సంగడి కాని తునుకగాగా, పాలభాగంబుపై పరగు కావిరిబుట్టు కాముని గెలిచిన కన్నుగాగా, కంఠమానికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా, హారవల్లులు ఉరగ హారవల్లులు కాగా, బాలలీడ ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే, శివునకు తనకును వేరులేమి తెరుప వెలయునట్లు అని ఒక అద్భుతమైనటువంటి శేషపద్యం రాశారు. బాలకృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మవారు స్నానం చేయించి అలంకారాలు చేసి సరే బాలుడుగా ఆడుకోరాడని పంపించింది. వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది. అప్పుడు అమ్మకి ఎలా కనిపిస్తున్నాడు? భక్తులకు ఎలా కనిపిస్తాడు? శివుడు బాలుడైపోయి ఒళ్ళంతా బూడిద పూసుకోరుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఇప్పుడు ఆయన. యశోదాదేవి అలంకారం చేస్తూ ముందర వెలుగొందు ముక్తారళామంబు తొగల సంగడి కాని తునుకగాగా, శిరస్సులో ఒక శిరోభూషణాన్ని అలంకరించింది ఆ తల్లి. ఆ శిరోభూషణం ఎలా ఉంది? శివుడు ధరించినటువంటి చంద్రవంకలాగా ఉంది. చంద్రరేఖ ధరించి ఉంటాడు ఆ శివుడు. అటువంటి ఆభరణంగా ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ ముందర వెలుగొందు ముక్తారళామంబు తొగల సంగడి కాని తునుకగాగా, పాలభాగంబుపై పరగు కావిరి బుట్టు కాముని గెలిచిన కన్నుగాగా. బాగా స్పష్టంగా బొట్టు పెట్టింది అమ్మవారు పాలభాగంలో. ఆ బొట్టుపై దుమ్ము పేరుకుపోయింది. ఇప్పుడు ఆ దుమ్ము పేరుకుపోయినందువల్ల ఎలా కనిపిస్తూ ఉంది? మూడవ నేత్రం, శివుని మూడవ నేత్రం లాగా ఉంది. ఆ మూడో నేత్రంలో అగ్ని ఉంటుంది కదా,
మూడవ కన్నులాగా ఉంది. పాలభాగంబుపై పరుగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయము మెడకప్పుగాగా. శివుడు నీలకంఠుడు కదా, గరళకంఠుడు కదా, నల్లంగా ఉంటుంది ఆయన కంఠము. ఈయన కూడా ఒక నీలమణి ధరించి ఉన్నాడు. ఆ నీలమణి కూడా అలా ప్రకాశిస్తూ ఉంది. అమ్మవారు ఎన్నో హారాలు ధరింపజేసింది. హారవల్లులు ఉరగహారవల్లులుగాగా ఆ హారాలన్నీ సర్పహారాల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు బాలలీల ప్రౌఢ బాలకుండు, ఆ బాలకుడు శివుని పగిజి నొప్పే. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చూడండి, నమో నమ కృష్ణ హృది స్థితాయ శ్రీ దక్షిణామూర్తి మహేశ్వరాయ అని ఆ గురుదక్షిణామూర్తి స్తోత్రాలలో ఒక సమన్వయ భావన కలిగించే రీతిలో కృష్ణ భగవానుని అంతరంగంలో కూడా దక్షిణామూర్తి కొలువై ఉన్నాడు. జ్ఞాన దక్షిణామూర్తిగా, మేధా దక్షిణామూర్తిగా, వీణాధర దక్షిణామూర్తిగా, దాంపత్య దక్షిణామూర్తిగా ఆ విరాణ్మూర్తి శోభిస్తూ ఉన్నాడని ఆ స్తోత్రాలు వర్ణిస్తూ ఉంటే అవి భక్తులకు ఎంతో పారవస్యాన్ని కలిగిస్తాయి.